అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చేనేత వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పారు. మోపిదేవి దారిలోనే వైసీపీకి చెందిన ఇంకో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా పదవికి పార్టీకి రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ ఇవాళ ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించబోతున్నారు. ఏకకాలంలో అటు పదవికి ఇటు పార్టీకి రాజీనామా చేయనున్నారు. జగన్ కారణంగానే తాను జైలుకెళ్లానని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. చిల్లరగా మాట్లాడే మనస్తత్వం తనది కాదన్న మోపిదేవి రాజ్యసభ పదవిపై తాను మొదటి నుంచి ఇంట్రెస్ట్ గా లేనన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరతానన్నారు. రాజీనామా వెనుక చాలా కారణాలున్నాయి అంటున్న మోపిదేవి వెంకటరమణారావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సీనియర్ నేత వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, మీరు ఢిల్లీ కూడా వచ్చారు, రాజీనామా చేస్తా అంటున్నారు, ఏంటి కారణాలు ఏంటి? ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ జర్నీలో నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీకి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి పక్కకు వెళ్తున్నారంటే డెఫినెట్గా కొన్ని కారణాలు ఉన్నాయి, లేవని చెప్పడానికి వీల్లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే నేను ఈరోజు రాజీనామా చేసి పక్కకు వెళ్ళటం జరుగుతుంది. కారణాలు ఏమిటి అనే దాని మీద కూలంకషంగా చర్చించుకుంటే చాలా లోతు విషయాలు ఉంటాయి. అనవసరమైన టాపిక్ ఇప్పుడు అంతా కూడాను. ప్రస్తుతానికైతే ముందు పార్టీకి రిజైన్ చేయాలనుకున్నాను. పార్టీతో పాటు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభ కూడా రిజైన్ చేయాలని చెప్పి అనుకున్నాం కాబట్టి ఆ దిశగానే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ మీకు పార్టీలో మంచి స్థానమే కల్పించారు, గతంలో ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రిని చేశారు. జగన్తో మీకు అత్యంత సన్నిహితం ఉంది. మిగతా నేతలతో చూసుకుంటే మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కావచ్చు, మీరు మొదటి నుంచి కూడా వారి అందరికీ కూడా అత్యంత దగ్గర ఉన్నారు. ఎందుకు సడన్గా ఈ నిర్ణయం తీసుకురంటే ఏం చెప్పాలి సార్? ఒకటి, నేను ఓడిపోయినప్పుడు కూడాను నాకు ఒక గౌరవాన్ని ఇచ్చారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానికన్నా ముందు నాకు ఏ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించడం జరిగిందనే దానితో చూసుకున్నట్లయితే దానికన్నా ముందు మా ఇద్దరికి సంబంధించిన జరిగినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటి యొక్క పరిణామాల నేపథ్యంలోనే నాకు జగన్ గారు ఆ గౌరవాన్ని ఇవ్వడం కూడా జరిగింది. తదనంతరం జరుగుతున్నటువంటి పరిణామాల్లో వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, నాకు సంబంధించి నా కాన్షియన్స్ సంబంధించి నేను ఎదుర్కొన్నటువంటి అంశాల్లో చూసుకున్నట్లయితే నేను కొంచెం వివేదించిన మాట వాస్తవం వారి నిర్ణయాల్ని. ఆ క్రమంలోనే ఇవాళ నేను దూరంగా ఉండాలని చెప్పి అనుకున్నాను. ఆ దూరంగా ఉండే క్రమంలో మరి పార్టీకి వైసీపీకి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి ఆ ఉండే క్రమంలోనే నేను ముందు చెప్పినట్లుగానే ఆ పార్టీ ద్వారా నాకు సంక్రమించినటువంటి రాజ్యసభ కూడా రాజీనామా చేసి పక్కకు వెళ్ళాలనుకోవడం జరుగుతుంది. అంటే గౌరవం దక్కలేదని అనుకోవచ్చా, లేదంటే ఆశించిన స్థాయిలో పార్టీ మిమ్మల్ని వినియోగించుకోవడం, బీసీ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నేతగా మీకు చాలా మంచి పేరు ఉంది, కానీ ఈ సందర్భంలో ఒకసారి పార్టీ అధికారం నుంచి వెళ్ళిపోవడం, మీరు రాజీనామా చేయడం, పార్టీ అధికారంలో రాలేదు కాబట్టి రాజీనామా చేసిన అనుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆయనకు అన్నీ ఇచ్చాము, రాజ్యసభ ఇచ్చాము, అయినా కానీ మోపిదేవి గారికి ఇప్పుడు ఏం తక్కువైంది అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అక్కడి నుంచి. ఇప్పుడు నేను ఏ పరిస్థితుల్లో నేను రాజీనామా చేయాల్సి వస్తుంది వైసీపీకి అనేటువంటి దానికి సంబంధించి మాట్లాడే పెద్దలందరూ కూడాను ఒక్కసారి గత సంవత్సర కాలం నుంచి కూడా నా నియోజకవర్గంలో నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, నాకు ఎదురైనటువంటి సంఘటనలు ఏమిటి అనేటువంటి దాని మీద ఒకసారి కింద స్థాయిలో మా నియోజకవర్గానికి వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేస్తే నేను తీసుకున్న నిర్ణయం సరైంది కాదా, అవునా కాదా అనేటువంటిది వాళ్ళే చెప్పగలుగుతారు. కొన్ని ఇబ్బందులు పడ్డాం, కొన్ని ఫేస్ చేసాం.
ఇక నేను ముందు చెప్పినట్టుగానే వాటన్నిటి గురించి డీటెయిల్గా మీడియా ముందు మాట్లాడేటువంటి అంతటి చిల్లర మనస్తత్వం ఉన్న వ్యక్తిని అయితే నేను కాదు. సో ఆ పరిస్థితుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం కాబట్టి నేను పక్కకు వెళ్ళాలనుకుంటుంది. రెండోది, అధికారం ఉంది కాబట్టి ఇంకో వైపు ఏంటని చూస్తున్నారా అంటే, ఈ 40 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణంలో 87లో మండల ప్రెసిడెంట్గా నా కెరీర్ ప్రారంభం నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అనేక సందర్భాలు, అనేక క్యాబినెట్లో నేను అధికారం చూసిన వ్యక్తినే. నాకు ఇవాళ అధికారం కొత్త ఏం కాదు. దట్టు మొదటి నుంచి రాజ్యసభ అనే దాని మీద నేను ఇంట్రెస్ట్గా లేను కాబట్టి, ఇవాళ ఆ పార్టీకి దూరంగా ఉండాలనుకున్నాను కాబట్టి, ఆ ఉండే క్రమంలో ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఈ రాజ్యసభకు కూడా నేను రిజైన్ చేయటం అనేటువంటిదే సరైన పద్ధతి అనే దాని మీద నేను నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సరే వెంకటరమణ గారు, ఇటీవల మీతో పాటు చాలామంది పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా వరుస రాజీనామాలు చేస్తున్నారంటే అధిష్టానం యొక్క నాయకుల యొక్క వైఖరి తీరు పట్ల రాజీనామాలు చేస్తున్నారు. అంటే గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో చెప్పిన కానీ వినని పరిస్థితుల్లోనే ఇట్లాంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారు అనుకోవచ్చు. ఎట్లా చూడాలి దాన్ని? ఒకటి, పార్టీ అధిష్టాన వర్గం ఆలోచన చేయాలి. మనం గడిచిన 5 సంవత్సరాలలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేనటువంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు, లక్షల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రజలకు ఇచ్చినప్పుడు కూడాను ప్రజలు తీసుకున్నట్టు మొన్న ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చాలా ఘోరమైన తీర్పు. ఇంత దారుణంగా మనం తిరస్కరించారంటే ఎక్కడో లోపం ఉంది. ఏమిటా లోపం అనేటువంటిది ఒకసారి పార్టీ అధిష్టాన వర్గం తనకు తానుగా అంతర్మాదంగా మరి అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా అధికారం పోయిన వెంటనే చాలామంది పార్టీకి దూరంగా ఉంటున్నారు, దూరం అవుతున్నారు. ఇంతమంది పార్టీకి దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఏంటి, ఎందువల్ల జరుగుతుంది అనేటువంటి దాని మీద కూడా ఒకసారి పార్టీ అధిష్టాన వర్గం వారికి వాళ్ళు అంతమంది అనలైజ్ చేసుకుని దానికి అనుగుణంగా ఆ లోపాలు ఏమంటే సరి చేసుకోవాలి. కానీ అది సరి చేసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తే సరైనది కాదు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒకవేళ రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేయాలంటే చైర్మన్ ఎన్ని గంటలకు కలవబోతున్నారు, ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు? నేను ప్రారంభంలో చెప్పినట్లుగానే పార్టీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభ కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ 12:30కి రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి వారిని కలవడం జరుగుతుంది. చివరిగా ఒక ప్రశ్న, మోపిదేవి వెంకటరమణ గారి అడుగులు ఏ పార్టీ వైపు వెళ్తాయంటే ఏం చెప్తారు? ముందే మీకేమన్నా నిర్ణయం ఉందా పలానా పార్టీలోకి వెళ్ళాలనేది? రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలు కావచ్చు, ఇతర 2 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? మీ నియోజకవర్గం కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, ఏం సజెస్ట్ చేస్తారు? ఒకటి, ఇవాళ నేను రాజీనామా చేసిన తర్వాత అయితే ఖాళీగా ఉండాలనే ఆలోచన అయితే నేను లేను. తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, గాడి తప్పినటువంటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిపాలన వ్యవస్థని గాడిలో పెట్టాలి, ప్రక్షాళన చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆ దిశగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో రాజకీయంగా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి జర్నీ చేద్దాం అనేటువంటిది నా అభిప్రాయం. ఆ దిశగానే ఇవాళ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నియోజకవర్గానికి వెళ్ళి నాకు సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సన్నిహితులందరితో కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని పార్టీ నేతలు అప్రోచ్ అయ్యారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకుడు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, మిమ్మల్ని కలిసారా? మీతోనే ఎట్లాంటి అంశాలు మాట్లాడారు? ఒకవేళ మీరు ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేస్తే మీకు ఏదో ఒక పదవి లేదా మీకు ఒక పొజిషన్ కల్పించాల్సి ఉంటుంది కదా, ఆ పార్టీల పైన కానివచ్చు. బీసీ సామాజిక వర్గంలో సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి ఎట్లా చూడాల్సి ఉంటుంది? వాళ్ళు ఏమైనా అష్యూరెన్స్ ఇస్తున్నారా మీకు? కొంతమంది పెద్దలు నాతో సంప్రదించడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మరొక మారు చంద్రబాబు నాయుడు గారితో కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మోపిదేవి గారు. ఇది ఓవరాల్గా అయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని 12:30కి రాజ్యసభ చైర్మన్ని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేస్తామని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందో, చంద్రబాబు నాయకత్వంలో తిరిగి టీడీపీలో చేరుతానని వారు చెప్తున్నారు. ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాతకి నేతలందరితో చర్చించిన తర్వాత తిరిగి పార్టీలో జాయిన్ అవుతామని చెప్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధినాయకుడి యొక్క లక్షణం మార్చుకోవాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్నారంటే లోపం ఎక్కడుందో కూడా సరిదిద్దుకోవాలని కూడా వారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబినంద్రవతి, న్యూఢిల్లీ.